నిఖిత గురించి చెప్పాలంటే మా ఇంట్లో ఒక డిఫరెంట్ క్రియేచర్, ఒక హోల్ వైబ్ ఉంటుంది దాన్ని. మేమిద్దరం ఒక చోట ఉన్నామంటే వీ కాంట్ స్టాండ్ ఈచ్ అదర్, వీ ఆల్వేస్ ఫైట్ అన్నమాట. అసలు ఒక రోజులో కనీసం 50 టైమ్స్ కొట్లాడింటాం. బట్ మాకు గొడవలన్నీ ఎట్లా ఉంటాయంటే సెకండ్స్లో మళ్ళీ ఫర్గివ్ చేసేస్తుంది. నేను వెళ్ళను, అదే వచ్చుద్ది. బట్ గలీజ్గా కొట్లాడుకుంటాం. ఎమోషన్ అంటే ఏం లేదు, ఎందుకంటే చెప్పాను కదా, మేమిద్దరము దగ్గర ఉన్నప్పుడల్లా ఎలా అనుకుంటామంటే దూరం ఉండాలి అనుకుంటాం. అరే దూరం ఉంటే బాగుండు, ఇవన్నీ కొట్లాటలు ఉండవు కదా అనిపిస్తుంది. అప్పుడు మేము ఇంకా క్లోజ్ అయ్యాము. దగ్గరగా ఉన్నప్పుడు అంత కొట్లాడుకునే వాళ్ళం కదా, దూరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొట్లాడుకునే వాళ్ళం, కానీ మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. షీ ఆల్వేస్ క్రైస్ అ లాట్ వెన్ ఎవర్ ఐ లీవ్, అంత ప్రేమ దానికి. బట్ వన్స్ we are away from each other, we always think about each other. मेरे दिल की धड़कन इंडिया డెవలప్మెంట్ చెప్పండి. నో వరీస్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు. ఇట్లా టాప్ ఫన్ మూమెంట్స్ అని ఏం లేవు. దేర్ యూస్ టు బి వన్ మూమెంట్ వెన్ వి వర్ చైల్డ్హుడ్. అయితే మేమందరం ఒక 7 మెంబర్స్ అనమాట. మా అత్త పిల్లలమందరం వీ యూస్ టు స్టే ఇన్ మై విలేజ్ ఫర్ ఎవ్రీ వీకెండ్. హారర్ మూవీ చూస్తున్నాము. మై మామ్ సెడ్ నైట్ టైం చూడకండి, చిన్నపిల్లలు కదా అని చెప్పింది. అయినా కూడా అలానే చూసాము. మా అక్కనే ఇన్స్పైర్ చేసి చూపించింది. అయితే దాన్ని అలా చేయించినందుకు మేమందరం అర్ధరాత్రి ఫుల్ గట్టిగా అరిచి ఆ రోజు నిద్ర కూడా పోలేదు. మరి ఏం జరిగిందో క్లారిటీ కూడా గుర్తులేదు. మా మమ్మీ లిటరల్గా దాన్ని టీషర్ట్ లాగి బండల మీద ఈడ్చుకుంటూ పోయి మరీ కొట్టింది. మా అక్కతో ఒకటి చెప్పచ్చు, నాతో ఉంటే నేను రియలీ బోరింగ్. నేను డాన్స్ వేస్తా, అన్ని యాక్టివిటీస్ చేస్తా. మాకు ఏ యాక్టివిటీస్ చేయదు, బట్ దాంతో పక్కన ఉంటే మాత్రం బాగా నవ్వుకుంటూ బతికేయచ్చు. షీ ఈస్ సచ్ ఎ లవబుల్ వన్. మా అక్క గురించి చెప్పాలంటే తను చాలా స్టబర్న్. తను ఏదన్నా అనుకుంది అంటే జరిగిపోవాల్సిందే. ఇంకా అసలుకు దానికి వేరేదేం ఉండదు. ఎవరైనా కలిసి వాళ్ళతో మాట్లాడింది అంటే వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది. బట్ వాళ్ళు హర్ట్ చేస్తే మాత్రం ఫుల్ ఏడుస్తుంది. వాళ్ళని అట్లా కూడా వెళ్ళి మళ్ళీ ఎదురు అడగలేదు. సో షీ ఈజ్ సచ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. దట్స్ వై మేబీ మై మామ్ అండ్ డాడ్ నెవర్ సెంట్ హర్ ఎనీవే. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ తను ఎంత అల్లారు ముద్దుగా పెరిగింది అంటారు కదా, అలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లో. దానికి సంబంధం కుదిరిందన్నప్పుడు ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ షీ ఈజ్ ఇన్ మై లైఫ్. అలాంటిది సడన్గా ఇట్ వాజ్ ఏ లైక్ కెనడా సంబంధం వచ్చేసింది, కుదిరింది అనడం. ఐ కుడెంట్ టేక్ ఇట్. లైక్ ఒక 10 days నాకు స్లీప్లో నైట్ మేర్స్ ఉండేవి. వాట్ మై సిస్టర్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అండ్ షీ గోనా లీవ్ టు అనదర్ కంట్రీ అండ్ ఐమ్ గోనా బీ అలోన్. బట్ వెన్ ఐ మెట్ జీజు, హీ ఈస్ సచ్ ఎ లవ్లీ గాయ్.
మా అక్కని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. తను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. ఎప్పుడైనా సరే కష్టం అనేది అనిపించినప్పుడు, ఒకరికి చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు, జస్ట్ నీడ్ సంబడి టు లిసన్ టు అస్. అంటే మనం చెప్పేది వినే వాళ్ళు ఉంటే చాలు అని కొన్నిసార్లు అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు హర్, అండ్ ఐ వాంటెడ్ టు లుక్ ఆఫ్టర్ హర్, కేర్ ఫర్ హర్, అండ్ లవ్ ఫర్ హర్ forever. So I try to do whatever I can. Let's say I would like to bring more stars for her, but I can't. But the only thing that I can do is give her from my heart, and I believe I can take care of it. So she can be rest assured with her happiness and never face any darkness, never face any sorrow, never face any sadness, never face any difficulties or troubles. I will love you forever with that. ఇప్పుడు అతని మీద ట్రస్ట్తోనే బాగా చూసుకుంటాడనే పంపిస్తున్నాము. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెడ్డింగ్ లైఫ్. ఐ లవ్ యూ. శాశ్వతమైన సంతకమే చేసామోలే, చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై, సాక్ష్యంగా వినగానే ఇరువురము ఒకటే మాటే. చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే. మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామీలా, తరములకే ఆదర్శంగా చూద్దాం పదా. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. పరిచయమే పరిణయమే ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమైన సంతకమే చేసామోలే, చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై, సాక్ష్యంగా వినగానే ఇరువురము ఒకటే మాటే. Mm-hmm.